ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు ధర్మాచరణను గురించి తెలుసుకున్నారు. ఈరోజు స్వధర్మాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో, ఉరుకుల పరుగుల జీవితంలో ధర్మాచరణ సాధ్యం కాదు అనే భావన మీలో ఎక్కువ మందికి కలగవచ్చు. కానీ 100% సాధ్యమవుతుంది. అది నా స్వయం అనుభవం. కఠోరం, కాఠిన్యం అనేటటువంటి పదాలని ఆధ్యాత్మిక మార్గంలో వాడకూడదు. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం చాలా సులభమైనది, మహోన్నతమైనది. దేనిని గురించి అయితే మీరు తెలుసుకుంటే మరొక దానిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు, దేనిని గురించి అయితే మీరు తెలుసుకోకపోతే ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్నా వ్యర్థమో అటువంటి మహోన్నత మార్గమే ఆధ్యాత్మికత. అటువంటి ఆధ్యాత్మికతలో కీలకమైనది ధర్మాచరణ. కాబట్టి చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి, సమాజం చెడిపోయింది, నా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎవరో బాధ్యులు అనేటటువంటి భావంతో ప్రపంచాన్ని పొరపాటును కూడా నిందించవద్దు. చెడిపోవటం అనేది బాగుపడడంలో ఒక భాగమే. అమృతాన్ని చవి చూస్తూ ఉంటే నీ మనసు విషం వైపుకి వెళ్ళదు. విషంలో ఉన్నంతకాలం అమృతాన్ని అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఇవన్నీ మీరు తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. నాగరికత మారుతుంది, కాలం మారుతుంది, ఆచార వ్యవహారాలు మారుతున్నాయి, అలవాట్లు మారుతున్నాయి. కాబట్టి అందించే విధానాలు, అందుకునే విధానాలు కూడా తప్పనిసరిగా మారాలి. ఇదే పరిణామం అంటే. నిన్నటికి ఇవాళకి తేడా ఉంది, ఇవాళకి రేపటికి వ్యత్యాసం ఉంటుంది. ఇవాళకి ఇవాళే ఉపయోగపడుతుంది, రేపటికి ఉపయోగపడదు. అందుకే చెప్తుంటారు, ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుడేస్ వేస్ట్ పేపర్ అన్నారు. ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుడేస్ వేస్ట్ పేపర్ అన్నారు. నిన్నటి వార్తలు ఇవాళ మనకి ఉపయోగపడవు, తాజా వార్తలు కావాలి. అందుకని ధర్మాచరణను గురించి మీరు ఏ కోశాన అనుమానించవద్దు. గురు సందేశాలు వింటూ ఉంటే ఒక దశకు పోయిన తర్వాత మీ జీవితమే సాధనగా మారుతుంది. అటువంటి వనరులన్నీ గురువు దగ్గర ఉన్నాయి, అందించడం కోసం మీ ముందుకు వస్తున్నాడు. అందుకొని ఆచరించి, అనుభవించి మీ జీవితాన్ని స్వర్గమయం చేసుకోండి. అయితే మానవ జీవితాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకుంటే 4 దశలు ఉన్నాయి అన్నాను. బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 దశలకి 4 ధర్మాలు ఉన్నాయి. ఒకటి ధర్మాన్ని తెలుసుకోవటం, 2 ధర్మాన్ని ఆచరించడం, 3 ధర్మాన్ని తెలియజేయటం, 4 ధర్మాన్ని వదిలేయటం. మొదటిది ధర్మం, రెండవది స్వధర్మం, మూడవది పరధర్మం, 4వది పరమధర్మం. ధర్మం, స్వధర్మం, పరధర్మం, పరమధర్మం. ఇప్పటి వరకు మీరు ధర్మాల గురించి తెలుసుకున్నారు, ధర్మాచరణ గురించి తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు స్వధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. మానవ జీవితం జీవభావంతో మొదలవుతుంది. జీవభావాన్ని కరిగించుకోవటమే ధర్మం, జీవభావాన్ని బలోపేతం చేసుకోవటమే అధర్మం. జీవభావం అంటే ఏమవుతుంది, దీని గురించి తెలుసుకుందాం. మానవ జీవితం తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుంది బిడ్డలకి, తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమిస్తుంది.
భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. భగవంతుడు సృష్టికర్త కావచ్చు, ఆ సృష్టిలో ఒక భాగమే మానవుడు కావచ్చు. కానీ జీవభావానికి, సంస్కారాలకి, మానవ జీవితానికి భగవంతుడికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందువలన ఈ సంస్కారాలు అనేవి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించాయి. తల్లిదండ్రుల జీవితమే బిడ్డలకి ప్రత్యక్షంగా అందించబడుతుంది. కాబట్టి మన జీవితానికి మూల కారణం ఎవరంటే తల్లిదండ్రులు. అదేవిధంగా మన జీవితానికి కర్త, కర్మ, క్రియ మూడు ఎవరంటే మనమే. బాధ్యతను స్వీకరించే వ్యక్తే భగవంతుడు, బాధ్యతను విస్మరించే వ్యక్తే సామాన్యుడు. మన కర్మలకు భగవంతుడు బాధ్యుడు ఎందుకు అవుతాడు? ఇవి మనం చేసుకున్నాయి. ఎందువల్ల మనం చేసుకున్నాం? జీవభావం వల్ల చేసుకున్నాం. కాబట్టి క్లియర్గా ఉండండి. జీవభావాన్ని కరిగించుకోవటం ధర్మం, జీవభావాన్ని పెంచుకోవటం అధర్మం. ఈ జీవభావం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని వందల వేల లక్షల తరాల నుంచి సంక్రమిస్తూ వచ్చింది. అవన్నీ సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉండి ఈ జన్మలో మనకవి రూపాంతరం చెంది వ్యక్తీకరించబడుతూ ఉన్నాయి. మనకు అందించబడ్డ సంస్కారాలు ఉత్తమంగా ఉంటే మన జీవితం ఉన్నతంగా ఉంటుంది. మనకు అందించబడ్డ సంస్కారాలు కనుక బలహీనంగా ఉండి కలుషితంగా ఉంటే అటువంటి జీవితమే కొనసాగుతుంది. కలుషితమైన జీవితం కొనసాగుతుందంటే జీవుడు బలంగా ఉన్నాడు. ఉన్నతమైన జీవితం కొనసాగుతుందంటే జీవుడు బలహీనంగా ఉన్నాడు. జీవుడు బలహీనంగా ఉంటే దేవుడు దగ్గరవుతాడు. జీవుడు బలంగా ఉంటే దేవుడు దూరం అవుతాడు. కాబట్టి జీవిత పరమార్థం ఏమిటి? జీవభావాన్ని కరిగించుకోవాలి. జీవభావాన్ని కరిగించుకోవాలంటే మార్గం ఏమిటి? దీని గురించి చెప్తాను. అసలు విషయం ఏమిటంటే పొరపాటున కూడా భగవంతుణ్ణి బయట వెతుక్కోవద్దు. భగవంతుణ్ణి వ్యక్తిగా భావించవద్దు. భగవంతుణ్ణి వ్యక్తిగా భావించినంత కాలం, భగవంతుణ్ణి బయట వెతుక్కుంటున్నంత కాలం మీరు ఆధ్యాత్మికంగా ఎదగరు. ఇది నేను రిటర్న్గా రాసేస్తా కావాలంటే. భగవంతుణ్ణి పరమాత్మ అనుకుంటే జీవభావంతో ఉన్నటువంటి మానవుడు జీవాత్మ అవుతాడు. ఇక్కడ ఆత్మ ఉంది, కానీ దానికి ఏం కలిసింది? జీవుడు కలిశాడు. బయట ఆత్మ ఉంది, అది అనంతంగా ఉంది. అనంతంగా ఉంది కాబట్టి దాన్ని పరమాత్మ అన్నాడు. అనంతంగా ఉంది కాబట్టి దాన్ని పరమాత్మ అంటున్నారు. జీవుడితో కలిసింది కాబట్టి దీన్ని జీవాత్మ అన్నారు. సో లోపలదేమిటి? జీవాత్మ. బయటిదేమిటి? పరమాత్మ. జీవభావం ఎందుకు ఏర్పడింది? జీవాత్మను పరమాత్మను వేరు చేస్తూ, జీవాత్మను పరమాత్మను వేరు చేస్తూ 3 గుణాలతో కూడినటువంటి అహంకారం ఉంది. ఇది మానవ జాతిలో పరాకాష్ఠ దశలో ఉంది, మిగతా జాతుల్లో తక్కువగా ఉంది. దీనికి మూల కారణం ఏంటి? మిగతా జాతులు ప్రకృతికి అనుగుణంగా జీవించాయి, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి, మాతృత్వం కోసం పరితపిస్తూ ఉన్నాయి. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించిన తర్వాత సునాయాసంగా ప్రకృతిలో కలిసిపోతున్నాయి. అదే ధర్మం అంటే. కానీ మానవుడు ఏమయ్యాడు? ప్రకృతికి దూరం అయ్యాడు. తెలివి మీద సంపత్తి పెంచుకున్నాడు. సమాచారాన్ని విపరీతంగా సేకరిస్తున్నాడు. ఆ సమాచారాన్ని భద్రపరుచుకుంటూ ఉన్నాడు. సమాచారం పెరుగుతుందంటే సంస్కారాలు కూడా పెరుగుతున్నట్లేగా.
కాబట్టి జీవుడికి భగవంతుడికి మధ్య అహంకారం అనేటటువంటి కంచె ఉంటుంది, ఫెన్సింగ్ ఉంటుంది, గోడ ఉంటుంది. ఆ గోడను కరిగించుకుంటే ధర్మాచరణ, గోడను పెంచుకుంటే అధర్మాచరణ. జీవభావాన్ని కరిగించుకుంటే ధర్మాచరణ జరుగుతున్నట్లే, జీవభావాన్ని పెంచుకుంటే ధర్మాన్ని కాలరాచినట్లే. ఈ జీవాత్మను పరమాత్మను వేరు చేస్తూ ఆ కంచె 3 గుణాలతో కూడి ఉంటుంది. 1 తమో గుణం, 2 రజోగుణం, 3 సత్వగుణం. తమో గుణం కాంక్రీట్ గోడలాగా ఉంటుంది, రజోగుణం ప్లైవుడ్ లాగా ఉంటుంది, సత్వగుణం పలుచటి వస్త్రం లాగుంటుంది. కాంక్రీట్ గోడని మనం పగలగొట్టలేం. తమో గుణస్థులు ఆ కోవకు చెందుతారు. వీళ్ళు తెర వెనుక జీవితాన్ని కోరుకుంటారు, ప్రజా సంబంధాలకు దూరంగా ఉంటారు, నిద్రమత్తు, సోమరతనం, బద్ధకం విపరీతంగా ఉంటుంది. ధనవంతుల్లోనైతే శారీరక సుఖం ఎక్కువగా ఉంటుంది, శారీరక మమకారం ఎక్కువగా ఉంటుంది. అదే రజోగుణస్థులను తీసుకోండి, ప్లైవుడ్ లాగా ఉంటుంది. వీళ్ళు ప్రజా సంబంధాలు కోరుకుంటారు, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, ధనకాంక్ష, అధికార వాంఛ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ప్రపంచాన్ని సరిచేయాలంటారు, ప్రపంచం సరిగాకపోతే నాకు మనశ్శాంతి ఉండదంటారు. వీళ్ళ అంతరంగంలో అసంతృప్తి ఉండి, అంతరంగంలో అశాంతి ఉండి, అంతరంగంలో చెడు సంస్కారాలు బాగా ఉండి, అంతరంగంలో రజోగుణం బాగా ఉండి వీళ్ళు ప్రపంచంలోకి వెళ్ళి ఎవరిని సరిచేస్తారు? ఎలా సాధ్యమవుతుంది? నెగిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి ప్రపంచానికి నెగిటివ్ని ఇస్తాడు, ప్రపంచం మరలా తిరిగి నెగిటివ్ని ఇస్తుంది. పాజిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి ప్రపంచానికి పాజిటివ్ని ఇస్తాడు, ఆ పాజిటివ్ తిరిగి మరలా తనకు అందించబడుతుంది. ప్రస్తుతం నెగిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని మార్చలేడు, పాజిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని మార్చలేడు. నెగిటివ్తో జీవితాన్ని ప్రారంభించి నెగిటివ్ను కరిగించుకొని పాజిటివ్కి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రపంచాన్ని మార్చగలుగుతాడు. నేను అదే కోవకు చెందుతున్నా. నెగిటివ్తో జీవితం ప్రారంభమైంది, ఆ నెగిటివ్ను కరిగించుకునే ప్రయత్నంలో 30 సంవత్సరాల లోతైనటువంటి పరిశోధన చేశాను, యజ్ఞం చేశాను. ఇవాళ పాజిటివ్కి వచ్చాను. నాకు ప్రపంచానికి తెలియజేసేటటువంటి అర్హత ఉంది. నెగిటివ్లో ఉన్న ప్రమాదాన్ని గుర్తించాలి, పాజిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాలి. పాజిటివ్లో ఉన్న వ్యక్తి పాజిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మాత్రమే తెలియజేస్తాడు, కానీ నెగిటివ్ని తొలగించుకునే విధానం తెలియదుగా. నెగిటివ్లో ఉన్న వ్యక్తి నెగిటివ్ని ఇస్తాడు, కానీ పాజిటివ్ని అందించలేడు, పాజిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కూడా అతను తెలియజేయలేడు. కాబట్టి అనుభవం లేకుండా ఏది బోధించినా అది ప్రమాదం. అనుభవాన్ని పొందిన వ్యక్తికే బోధించేటటువంటి అర్హత ఉంటుంది. అనుభవం శాతం పెరిగి బోధించలేకపోయినా, బోధన శాతం పెరిగి అనుభవం లేకపోయినా అది సమత్వం కాదు, సమతుల్యం కాదు. కాబట్టి తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమోగుణాన్ని ఛేదించుకోవాలి, రజోగుణాన్ని కరిగించుకోవాలి, సత్వగుణాన్ని దాటాలి, శుద్ధ సత్వగుణంలోకి చేరాలి. ఆ స్థితి నుండి తమోగుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని మూడింటిని అనుభవించాలి. మీకు ఒక మాట చెప్తున్నాను, అనుభవించకుండా జయించడం అసాధ్యం. కోరికలను బలవంతంగా అణుచుకుంటే ఏమవుద్ది? వాటి తీవ్రత ఇంకా పెరుగుతుంది, అవే బలమైన సంస్కారాలు అవుతాయి, అవే తర్వాత తరానికి అందించబడతాయి. కాబట్టి కొద్దిగా అణుచుకోవాలి, పరిమితంగా అనుభవించాలి, తర్వాత జయించాలి, తర్వాత అన్నీ వదిలేయాలి. కాబట్టి అహంకారం అనేది ఎలా ఏర్పడింది? అది ఆకస్మికంగా వచ్చింది కాదు. పంచభూతాలకు అహంకారం లేదు, భగవంతుడి ఆదేశాలకు అనుగుణంగానే అవి కొనసాగాయి. వృక్షాలలో పరిమితంగా ఉంది,
శాకాహార జంతువులలో మరికొంత మేరకు పెరిగింది. మాంసాహార జంతువులలో ఇంకా పెరిగింది. తెలివి మేధ సంపత్తి ఉండి మనో చైతన్యం బుద్ధి చైతన్యం విపరీతంగా ఉన్నటువంటి మానవుడిలో ఈ అహంకారం బలోపేతమైంది. అమాయకులకి అహంకారం తక్కువగా ఉంటుంది. పిచ్చివాళ్ళకి అహంకారం తక్కువగా ఉంటుంది. పసిబిడ్డలకు అహంకారం తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికవేత్తలకు అహంకారం ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా ఎవరికన్నా అహంకారం ఉందంటే అతను ఆ మార్గంలో పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడైతే అహంకారం కరిగిపోతుందో ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అప్పుడు ధర్మాచరణ సాధ్యమవుతుంది. లోపల చెడు సంస్కారాలు పెట్టుకొని ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పటికీ అది నటన అవుతుంది. అంతరంగంలో ఒకటి బయటకు మరొకటి చెప్తూ ఆచరించడం మరొక రకంగా ఉంటే త్రికరణ శుద్ధి జరగదు. అక్కడ ఆలోచన మాట క్రియ మూడు ఒకే రకంగా ఉండాలి. అంతరంగం శుద్ధి అయినప్పుడు మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది. చేసే ప్రతి పని యజ్ఞం అవుతుంది. ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా చాలామంది జబ్బులు పాలయ్యారంటే ఆ సీక్రెట్ చెప్తాను. అంతరంగం పూర్తిగా శుద్ధి కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తున్నారు. అంతరంగం పూర్తిగా శుద్ధి అయిన తర్వాత ఇంకా శరీరం ఎక్కడిది? శరీరం లేకపోతే ఇంద్రియాలు కానీ మనసు కానీ బుద్ధి కానీ చిత్తం కానీ అహంకారం కానీ జీరో అవుతాయి. ఎప్పుడైతే ఇది జీరో అయిందో సమాజం జీరో అవుతుంది, ప్రపంచం జీరో అవుతుంది, ప్రకృతి జీరో అవుతుంది, విశ్వం కూడా జీరో అవుతుంది. ఇక్కడ సంబడి స్టేట్ ఉంటే బయట సంబడి స్టేట్ కనపడుతుంది. ఇక్కడ నోబడి స్టేట్ ఉంటే బయట నోబడి స్టేట్ కనపడుతుంది. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. నీకు కనిపించే ప్రపంచం మొత్తం అది వాస్తవం కాదు, నీ మనసు సృష్టించింది. నీ మనసులో సూక్ష్మం ఉంటుంది, బయట స్థూలం కనపడుతుంది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసు అదంతా సృష్టించుకుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రపంచాన్ని మార్చడం కాదు, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ని కరిగించగలగాలి. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ జబ్బులు పాలు కావటానికి మూల కారణం ఏంటంటే వాళ్ళ అంతరంగంలో ఇంకా సంస్కారాలు మిగిలిపోయి ఉండి అవి అవసాన దశలోకి వచ్చేసరికి, చివరి దశలోకి వచ్చేసరికి ప్రకోపించాయి. అయితే వాళ్ళు అప్పటికే శరీరాన్ని జయించగలిగారు కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వలేదు. కాబట్టి బీ కేర్ఫుల్. నీ లోపల ఏది ఉంటే అదే బయట కనపడుతుంది. ఏ ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు. ఏ ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు. ఏ ఇద్దరి ఆలోచన విధానం ఒకే రకంగా ఉండదు. ఏ ఇద్దరి జీవన విధానం కూడా ఒకే రకంగా ఉండదు. దానికి మూల కారణం ఏంటంటే జీవభావాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం. ఒక చోట ఒక సంఘటన జరిగింది, 10 మంది చూశారు. 10 మంది స్పందన 10 రకాలుగా ఉంటుంది. సంఘటన ఒకటే కదా, 10 మంది 10 రకాలుగా స్పందిస్తున్నారంటే దానికి మూల కారణం ఏంటి? వారి వారి సంస్కారాల యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఆ విధంగా స్పందించారు. కాబట్టి స్వధర్మము అంటే ఏమిటంటే, మరొకసారి చెప్తున్నాను, జీవభావంతో మొదలైనటువంటి నీ జీవితాన్ని సమూలంగా శుద్ధి చేసుకొని జీవుణ్ణి సమూలంగా కరిగించి జీవితాన్ని కొనసాగించడం. కాబట్టి శరీరం చనిపోవటం కాదు, జీవుడు చనిపోవాలి. ఈ జీవభావం ఎలా ఏర్పడింది? 1 సంచిత కర్మలు, 2 జీవిత కాలంలో ఏర్పడే ప్రారబ్ధ కర్మలు. ఈ 2 రకాల కర్మల్లో ప్రకోపించేటటువంటి ఆగామి కర్మలు. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు.
ఎవరి సంచిత కర్మలైతే ఉత్తమంగా ఉంటాయో వాళ్ళకి ప్రారంధ కర్మలు తక్కువగా చేరతాయి. ఎవరి సంచిత కర్మలైతే బలంగా ఉంటాయో, కలుషితంగా ఉంటాయో వాళ్ళకి ప్రారంధం టన్నుల కొద్ది చేరుతుంది. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, యు ఆర్ టోటలీ బీయింగ్ ఆపరేటెడ్ బై యువర్ పాస్ట్ కర్మ. నీ గత జీవితపు కర్మే నిన్ను వెంబడిస్తుంది, వేటాడుతుంది, ముందుకు నెడుతుంది, పరుగులు పెట్టిస్తుంది, ప్రలోభ పెడుతుంది, రెచ్చగొడుతుంది, కవ్విస్తుంది, నిన్ను అనేక విధాలుగా సర్వనాశనం చేస్తుంది. కాబట్టి జీవభావం ఉన్నంత వరకు ఆరోగ్యం కానీ, ఆయువు కానీ, మానసిక ప్రశాంతత కానీ, ఆనందం కానీ లభించే ప్రసక్తే లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, పొరపాటును కూడా ప్రపంచాన్ని మార్చాలి అని పరితపించవద్దు. ప్రపంచం చెడిపోయింది, వాళ్ళు చెడిపోయారు, వీళ్ళు చెడిపోయారు, నేనేదో వాళ్ళకి సహాయం చేస్తాను, నా ద్వారా వాళ్ళకు మంచి జరగాలి. నో, అది కాదు. నిన్ను నువ్వు సమూలంగా సంస్కరించుకోవటమే నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు నీవు ఇచ్చేటటువంటి అత్యుత్తమైన కానుక. నిన్ను నువ్వు సమూలంగా సంస్కరించుకోవటమే నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు ఇచ్చేటటువంటి అమూల్యమైన కానుక. నిన్ను నమ్ముకొని కుటుంబ సభ్యులు ఉన్నారు, నిన్ను నమ్ముకొని బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. వాళ్ళకు నువ్వు ఇచ్చే కానుకేంటి? వాళ్ళని భౌతికంగా సంతృప్తిపరచడం కాదు, వాళ్ళకి ఏదో అందించాలనేటటువంటి తపన పట్టడం కాదు, సేవాభావంతో సమాజంలోకి దూసుకొని పోయి అదే ముఖ్యమని చెప్పి దానిలో ఇరుక్కుపోవటం కాదు. నువ్వు చేయవలసిన సమాజ సేవ కాదు, ఆత్మసేవ చేసుకో. అదే సెల్ఫ్ సర్వీస్. ఎవరైనా సమాజానికి ఏదో చెయ్యాలని చెప్పి పరితపిస్తున్నారంటే దానికి మూల కారణం అంతరంగం ఇంకా కలుషితంగా ఉందని గుర్తుపెట్టుకోండి. అంతరంగం ఇంకా కలుషితంగా ఉందని గుర్తుపెట్టుకోండి. అంతరంగం కలుషితంగా ఉండి సమాజంలోకి వెళ్ళి సేవ చేస్తే కొంతకాలం చేయగలుగుతాం, కానీ తర్వాత సమాజానికి దూరం అవుతాం. ఎందుకు దూరం అవుతావు? అంతరంగం కలుషితంగా ఉంటే సమాజం నుంచి నువ్వు ఆశిస్తావు. ఆశించింది అందిందనుకో వదిలేస్తావు, అందలేదనుకో నిందించి దూరం అవుతావు. కాబట్టి ఆశించి జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఆశించకుండా జీవిస్తుంటే ఎలా ఉంటుంది? ఆశించడమే బంధం, ఆశించకుండా జీవించడమే మోక్షం. అంతరంగంలో సంస్కారాలు ఉన్నాయంటే ఆశించకుండా జీవించడం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి చాలామంది ఆలోచన చూడండి, కొద్దిగా తెలుసుకుంటారు, ఇక సమాజంలో అందించాలనుకుంటారు. తెలుసుకున్నావు బాగానే ఉంది, అనుభవంలోకి పొందలేదు కదా, అనుభవంలోకి పొందలేదు కదా. సమాజంలో ప్రవేశించే వ్యక్తులు 3 రకాలుగా ఉంటారు. ఒకటి, అనుభవం లేకుండా సమాజంలోకి వెళతారు, సమాజానికి ఏదో చేయాలి అనుకుంటారు, సమాజం నుండి ఆశిస్తూ ఉంటారు, ఆశించిన దాన్ని పొందుతూ ఉంటారు, అంతరంగంలో అనుభవాన్ని పోగొట్టుకుంటారు, భౌతికవాదం మత్తులో పడతారు, కొంతకాలానికి గురుపీఠానికి దూరం అవుతారు. కొంతమంది పరిణతి చెందటం కోసం ప్రపంచంలోకి వెళతారు. వీళ్ళు సమాజానికి అందిస్తూ ఉంటారు, అదే నిష్పత్తిలో, అదే మోతాదులో అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, అంతరంగ శుద్ధి కోసం సమాజాన్ని ఒక నిచ్చెనగా వాడుకోవాలి తప్ప పొరపాటును కూడా దానిలో ఇరుక్కుపోకూడదు. నీ అంతరంగ శుద్ధి కోసం సమాజాన్ని ఒక నిచ్చెనగా వాడుకోవాలి తప్ప దానిలో ఇరుక్కుపోకూడదు. మరి కొంతమంది పరిణతి చెందుతారు, పరిణతి చెంది సమాజంలోకి వెళతారు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆటలాగుంటుంది, పాటలాగుంటుంది, ఆనందం పొంగుతూ ఉంటుంది, సమాజం నుంచి ఏమీ ఆశించరు, చైతన్యవంతంగా జీవిస్తారు, ఆనందానికి
ప్రశాంతతకు, ఆరోగ్యానికి, ఆయువుకి ఎటువంటి డోకా ఉండదు. ఒకే ఒక మాట చెప్తున్నాను, పరిపూర్ణ జీవితం లేదంటే అంతరంగం సమూలంగా శుద్ధి కాలేదని గుర్తుపెట్టుకో. కాబట్టి ముందు నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకో. ముందు నీకు ఆరోగ్యం కావాలి, శరీరం శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దీన్ని క్రమం తప్పకుండా పోషించాలి. నేనేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నానని చెప్పి డాంబికంగా జీవించొద్దు. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, తర్వాత సమాజాన్ని ఉద్ధరించు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా సమాజాన్ని ఎలా ఉద్ధరించగలుగుతావు? నువ్వే జబ్బులతో సతమతం అవుతుంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఎలా తొలగించగలుగుతావు? సమాజం నిన్ను కొంతకాలమే ఆదరిస్తుంది, తర్వాత నిన్ను వదిలేస్తుంది. నీకంటే తెలివైంది సమాజం. వాళ్ళు నీ మాటలు చూడరు, మాటల వెనుక నీ స్థితి చూస్తారు, నీ ప్రవర్తన చూస్తారు, ఆలోచన విధానం చూస్తారు. అంతరంగంలో ఏముందో వాళ్ళు లోతుగా అధ్యయనం చేస్తారు. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో. ముందు నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారితే సమాజంలోకి వెళ్ళేటటువంటి అర్హతను సంపాదించుకుంటావు. నువ్వు మారకుండా సమాజాన్ని ఎలా మారుస్తావు? కాబట్టి ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక విధానాల మొత్తాన్ని మీరు గమనించండి. ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత తెలుసుకోవటం, ఒక సంస్థను స్థాపించడం, ఇక జనంలోకి పరిగెత్తడం, సంస్థల మధ్య పోటీలు, విధానాల మధ్య పోటీలు, సంస్థలు డెవలప్ కావటం కోసం అనేక రకాల ప్రలోభాలు, అదంతా కలుషితంగా మారుతుంది. ఒక మాట వాడతాను, పరిణతి చెందాలనుకునే వ్యక్తి ప్రజా సంబంధాలకు దూరంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాడు. పరిణతి చెందాలి అనుకునే వ్యక్తి సమాజానికి దూరంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ప్రజా సంబంధాలు పెంపొందించుకున్న తన పురోభివృద్ధి కోసం పరితపిస్తాడు తప్ప, ప్రయత్నిస్తాడు తప్ప సమాజంలో ఇరుక్కుపోడు. అజ్ఞాని ఇరుక్కుపోతాడు, జ్ఞాని ఇరుక్కుపోకుండా సమాజాన్ని ఉపయోగించుకుంటాడు. టెక్నికల్గా ఆలోచించండి, సాంకేతిక పరంగా ఆలోచించండి. ఒకటే, సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి స్పష్టంగా తెలుసుకోండి, శాస్త్రయుక్తంగా తెలుసుకోండి. అది కూడా ఉపనిషత్తుల సారాన్ని ప్రామాణికంగా తీసుకోండి. ఉపనిషత్తులు అనేవి మానవ జీవితానికి రాజ్యాంగం వంటివి. వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి. ఉపనిషత్తుల గురించి స్పష్టత ఏర్పడిన తర్వాత ఇక నీ ప్రయాణం ప్రారంభించండి. ఉపనిషత్తుల సారం కాకుండా పరిమితమైన జ్ఞానం పొందావంటే నీ అంతరంగం సమూలంగా శుద్ధయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ధర్మాన్ని ముందు నువ్వు ఆచరించు. అదే స్వధర్మం. అంటే ఏమిటండి? నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోండి. నీ మనసులో ఒక బీజంగా వేసుకోండి. తర్వాతగా దాన్ని సాధన చేసుకోండి. ప్రపంచంలో ఉండండి, అందరి మధ్య ఉండండి, అన్నిటి మధ్య ఉండండి. కానీ నీ మనసులో ఏముంది? నేను భగవంతుడను, నేను భగవంతుడను అనేటటువంటి అంశం నీ మనసులో ఉందంటే నీకంటే ఉన్నతమైన వాళ్ళు లేరు, నీకంటే తక్కువ వాళ్ళు లేరు, నీతో పోటీ వచ్చేవాడు కూడా లేరు. ఇది బీజంగా నాటుకోవటానికి దశాబ్దాలు పడుతుంది. అనుభవంలోకి పొందటానికి కొన్ని జన్మలు పట్టవచ్చు. కానీ నీ జర్నీ మాత్రం ఆపొద్దు. కాబట్టి స్వధర్మం అనేది తప్పనిసరి. స్వధర్మాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో మన అంతరంగం పవిత్రమవుతూ ఉంటే ప్రపంచం మనకు చేరువవుతూ ఉంటుంది. మనం అధర్మంగా ఉంటే ప్రపంచం మనకు దూరం అవుతుంది. ప్రపంచానికి దూరం అవుతూ ఉండి అంతరంగంలో అసంతృప్తిని పెంచుకుంటే
నీ అంతిమ జీవితం సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి స్వధర్మం అనేదే నీ ప్రామాణికం. ఇంకొక మాట చెప్తున్నాను, భగవద్గీతలో ఉంది, ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీవెవరివో తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, ఏమి చెయ్యాలో తెలుసుకో, ఏమి చేస్తున్నావో తెలుసుకో, చెయ్యకూడనిది చెయ్యొద్దు, చేయవలసింది చెయ్యి, అప్పుడే నీకు ఫలితం వస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల గురించి స్పష్టత లేకుండా తప్పుడు మార్గాలలో ఉండి సాధనలు కొనసాగిస్తూ ఉండి ఒక దశకు పోయిన తర్వాత శారీరకంగా ఆరోగ్యం దెబ్బతిని ఆయుష్ పడిపోయి అశాంతి పెరిగి అసంతృప్తి తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత జీవితాన్ని తిరిగి పునశ్చరణం చేసుకుంటే నీకు మిగిలేది ఏముంటుంది? నీ జీవితం నీ చేతిలో ఉంది, గురువు చేతిలో లేదు, భగవంతుడి చేతిలో లేదు. ఏ గురువు అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ స్వామీజీ అయినా, ఏ బాబా అయినా లక్షలాది మందిని, కోట్లాది మందిని ప్రభావితం చేయగలడు కానీ మార్చలేడు. కానీ మార్పు అనేది నీ చేతిలో ఉంది. సృష్టిని మార్చడం కాదు, నీ అంతరంగ స్థితిని మార్చుకోవచ్చు. సృష్టి అనంతం, దాన్ని నువ్వు ఎట్లా మారుస్తావు? నీ అల్పమైనటువంటి జీవితంతో. నీ జీవితం నీ చేతిలో ఉంది కాబట్టి నీ బలహీనతలు నీకు తెలుసు, నీ లోపాలు నీకు తెలుసు, నీలో ఉన్న ఎమోషన్స్ నీకు తెలుసు, నీలో ఉన్నటువంటి ఇబ్బందులు నీకు తెలుసు. వీటిని జాగ్రత్తగా విశ్లేషించుకొని తొలగించుకుంటే చాలు. అవే కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు, చెడు మొక్కలు, గంజాయి మొక్కలు, వగైరా వగైరా వగైరా. కాబట్టి ఇంతకంటే నేను చెప్పలేను. ఇక బిడ్డలారా, స్వధర్మాచరణే జీవిత ధ్యేయంగా జీవభావాన్ని సమూలంగా కరిగించుకొని వేళ్లతో సహా తీసేయండి. కొమ్మలో ఆకులు కొట్టడం కాదు, ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ, అమృత ఆహారం కానీ, సూర్య నమస్కారాలు కానీ, మరొకటి కానీ కొమ్మలు కొట్టేస్తాయి, కానీ వేరు అక్కడ మిగిలిపోయింది. ఇవన్నీ అవసరమే, కానీ ప్రైమరీ ఏమిటంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకునే జ్ఞానం. స్వామీజీ గురించి, బాబా గురించి, వాళ్ళ చరిత్రల గురించి, గురూజుల గురించి నువ్వు తెలుసుకుంటే లాభం ఏంటి? అవి నీకు స్ఫూర్తిగా ఉపయోగపడాలి తప్ప వాళ్ళతో భౌతిక సంబంధాన్ని పెంచుకునే విధంగా ఉండకూడదు. కాబట్టి స్వధర్మాచరణతో జీవోభావాన్ని కరిగించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస్సు